హలో, హాయ్, వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఈరోజు నేను మెంతి కూర లేకున్నా కానీ మెంతి కూర వాసన వచ్చేటట్టు వంకాయ కూర చూపిస్తాను ఎలా చేసుకునేది. మెంతి కూర తినాలని ఇష్టం ఉండి మెంతి కూర వేస్తే కమ్మగా అవుతుంది అనుకుంటాం కదా. అప్పుడు మెంతి కూర లేకున్నా మెంతి కూర సువాసన రానికే వంకాయ కూర ఎలా చేసుకునాలా అనేది చూపిస్తాను. ఇవి వంకాయ ముక్కలు, దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, చూడండి, ఉప్పు, తలపడ ఉప్పు, పసుపు, మెంతి గింజలు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మెంతి కూర వాసన ఎలా వస్తుంది అంటే, ఈ మెంతి గింజలు వేసుకుంటున్నాం కదా, మనం ఒక టీ స్పూన్ మెంతి గింజలు వేసుకుంటున్నాం కదా. చేదు అవుతుందేమో అనుకునే వాళ్ళకి చేదు కాదు, చేదు ఉండదు. ఇప్పుడు ఈ కూర అయితే చేదు కాదు. మెంతి గింజలు వేస్తే సేమ్ మెంతి కూర వేస్తే ఎట్లా చేస్తామో మెంతి కూర చేసుకున్నట్టుగానే వస్తుంది. ఇది మెంతి కూర స్మెల్తోని, దీనివలన మెంతి కూర స్మెల్ వస్తుంది మెంతాలతో. ఇక్కడ తాగుపడ నూనె పెట్టుకున్నాను గ్యాస్ మీద. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. గ్యాస్ ఆన్ చేసుకుందాం. కొంచెం నూనె వేడి కావాలి. వేడి అయినాక చాలా ఈజీ, మెంతికూర లేకుండా మెంతికూర వాసన రానికి చేసుకుంటాం అనేది చాలా ఈజీ. ఇలా చేసుకొని చూడండి. మీరు మెంతికూర వేసుకొని చేసుకుంటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది వంకాయ కూర. ఇప్పుడు స్టార్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, మెంతాలు వేసుకుందాం నూనెలో. ఇవి చిట్టపట్టలు ఆడుతున్నప్పుడు కొంచెం కలుపుకుందాం. ఇట్లా చిట్ అంటున్నప్పుడు చూడండి. ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి మెంతాల వాసన, మెంతికూర వాసన. కొంతమంది ఏమో కూర అయిపోయినాక వేస్తారు, కూర సగం ఉడికినాక మెంతికూర. నేనేమో పోపులనే వేస్తాను. మెంతికూర వేసినా కానీ ఇలాగే వేస్తాను, నేను ముందే వేస్తా. ఉల్లిగడ్డ ఎర్రగా అయినాక మెంతికూర వేస్తా. కాకపోతే మెంతాలు ముందే వేయాలి, ఎందుకంటే ముందు నూనె వేస్తేనే మంచి వాసన వస్తుంది మెంతికూర వాసన, లేకుంటే మెంతికూర వాసన రాదు. పోపులనే వేయాలి మెంతాలు, కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మరీ కొంచెం వేస్తే కూడా రాదు. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేద్దాం రెడ్గా అయ్యే వరకు. రెడ్ కలర్ వచ్చే వరకు. రెడ్ అంటే రెడ్ కాదండి, రెడ్ అంటే బ్రౌన్ కలర్. రెడ్ అంటే రెడ్ ఎట్లా వస్తుంది కానీ నేను అంటున్నాను అట్లా బ్రౌన్ కలర్. ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి తప్పకుండా. నా వీడియో ఇలా చేసుకొని తిని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ నా వీడియో చూసి చేసుకోవాలనిపిస్తుంది మీకు. మెంతికూర వాసన వస్తుంటుంది. మెంతికూర సేమ్ మెంతికూర ఎట్లా చేసుకుంటామో మెంతికూర వంకాయ ఇది కూడా అట్లనే వస్తుంది. తప్పకుండా చేసుకొని చూడండి, ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ట్రై చేసి ఇట్లా తప్పేం లేదు కదా, నేను అనేది అది. ట్రై చేసిన దాంట్లో తప్పు ఉండదు. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, బ్రౌన్ కలర్ వచ్చింది ఉల్లిగడ్డ. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. కారం కూడా ఫ్రై కావాలి. పచ్చికారం ముద్ద, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పచ్చికారం ముద్ద వేసేసి ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ఇవి ఫ్రై అవుతుంటుంది. వంకాయలు వేసుకుందాం. నీళ్ళకి వెళ్ళి
నీళ్ళు తీసేసి తీసుకుందాం వంకాయలు. ఇలా అయితే ఫ్రై కావాలి. పచ్చికారం కూడా నేను వంకాయలల్లా ఉప్పు వేసి కట్ చేసుకుంటాను, అందుకని తెల్లగానే ఉన్నాయి. ఉప్పు లేకుండా ఒట్టిగా కట్ చేసుకుంటే నల్లగా అవుతాయి వంకాయలు, అందుకని ఉప్పు వేసుకోవాలి తప్పనిసరిగా. ఆలుగడ్డలు కానీ వంకాయలు కానీ నీళ్ళల్లో వేసి ఉప్పు నీళ్ళల్లో వేసినాం అనుకోండి ఇలాగే తెల్లగా ఉంటాయి. ఇప్పుడు మంచి కలిపేసి గ్యాస్ చిన్నగా చేసుకొని ఇప్పుడు తాగపడ ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు పసుపు ఘాటు వస్తుంది. ఎందుకు ఘాటు వస్తుందంటే మనము దీంట్లో అది వేసినాం కదా పోపులో, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసినందుకు ఘాటు వస్తుంది. ఇట్లా కలుపుకొని మంచిగా నేను వేసింది పచ్చికారం కదా, అందుకని రెడ్ కలర్ రాలేదు కూర. పచ్చిమిరపకాయ పేస్ట్ వేసినా కదా. ఇప్పుడు ఇట్లా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇట్లా మూత పెట్టేసుకొని మీకు వంకాయ ఉడకదేమో అని డౌట్ ఏమన్నా ఉంటే దీనిపైన ఒక ప్లేట్ పెట్టాలి. ఈ ప్లేట్లో నీళ్ళు పోసేయాలి. అప్పుడు నీకు మాడిపోకుండా మగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే దీనిపైన నీళ్ళు పోయాలి. గిన్నె మట్టుకు ఇట్లా కింద లావున్నది తీసుకోవాలి. నీళ్ళు ఇంకా అవసరం లేదు కూరలా, దీనిపైన పోస్తే చాలు. నేనైతే దీనిపైన నీళ్ళు పోస్తాను. ఇప్పుడు చూడండి, దీంట్లో నీళ్ళు పోసిన పచ్చికారం పేస్ట్ ఉండే కదా కడిగేసి పోసిన. ఈ నీళ్ళతో కింద వంకాయలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు చిన్నగా అన్న గ్యాస్ అయితే చిన్నగా గ్యాస్ చిన్నగా చేసిన. ఇప్పుడు 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం, కూర అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాలు అయింది, చూద్దాము. మధ్య మధ్యన తీసి కలుపుతుండాలి. పొయ్యి మీద వేసి అలా వదిలేస్తే కూర కాదు. నేను మధ్యలో ఒకసారి తీసి కలిపి మళ్ళీ పెట్టేసిన ఈ వాటర్. ఆహా, మంచి మెంతికూర వాసన వస్తుంది. నిజంగా ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. పైన నీళ్ళు పెడితే ఇలా ఉడుకుతుంది చూడండి. నీళ్ళు పోసి అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే కూరలలో నీళ్ళు పోస్తే బాగుండదు. ఇలా ఆవిరికి మగ్గించుకుంటేనే కూర మంచి టేస్ట్ వస్తుంది, రుచి ఉంటుంది. నీళ్ళు పోస్తే సప్పసప్పగా అవుతుంది కూరలల్లో. నేను నూనె కూడా మరీ ఎక్కువ వేయలేదు చూడండి, ఆవిరికి పైన నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు వేడయ్యి ఆవిరికే ఉడికింది. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. అయింది, మంచి మెంతికూర వాసన వస్తుంది. తింటే కూడా మెంతికూర టేస్ట్ తగ్గుతుంది. మెంతికూర వాసన ఎట్లా వస్తుంది అంటే, మెంతికూర లేకుండా గింజలు వేసినందుకు వాసన వస్తుంది. మెంతి గింజలు వేసిన కదా, ఒక చెంచాడు వేసిన, చాయ్ చెంచాడు వేసిన, అందుకే అయిపోయింది. అంతే, గ్యాస్ కట్టేసుకుంటామే. చూడండి, కట్ చేసేస్తున్నా. అయిపోయింది, ఉడికిపోయింది. అంటే దీని ముఖం చూస్తే తెలుస్తుంది కదా ఉడికిపోయినట్లు. కాకపోతే ఇట్లా అని ఒత్తుకొని కూడా చూడవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి పెడితే ఆవిరితోనే మంచిగా కూర అవుతుంది. వడ్డించుకునుడే మెంతికూర వంకాయ. మెంతికూర లేకుండా మెంతికూర వంకాయ ఎలా చేసుకుంటాం అనేది చూపించిన. ఇలా చేసుకొని ట్రై చేయండి మీరు అందరూ ఒకసారి. మెంతికూర లేకుండా కూడా మెంతికూర వంకాయ చేస్తాం.
మీకు చూపించిన. ఓకేనండి. నా వీడియో నచ్చితే ఒకసారి లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే అండి, ఉంటా. బై బై.